మాతృభ్యో నమః, పితృభ్యో నమః, శ్రీ గురుభ్యో నమః. పల్లవి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఆ అమ్మవారి ఆశీస్సులు మనందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వారం రాశి ఫలాలు కార్యక్రమానికి స్వాగతం. మొదలుగా ఈ వారము ఏ ఏ రంగాల్లో ఉన్న వారికి అనుకూలంగా ఉంటుందో తెలుసుకుందాం. తర్వాత వార ఫలాల్లోనికి వెళదాం. అయితే దీనిలో భాగంగా గ్రహ సంచారంలోని మార్పులను గమనిద్దాం. గురుగ్రహము జ్యోతిష్ శాస్త్రం ప్రకారం ఇది అతి ముఖ్యమైన అతి పెద్ద గ్రహము. ఈ గ్రహము కర్కాటక రాశిలోనికి ప్రవేశిస్తుంది. శనివారం నాడు అంటే నిన్న రాత్రి సుమారుగా 9:30-10 ప్రాంతంలో మిథునాన్ని వదిలి కర్కాటకంలోనికి గురుగ్రహం ప్రవేశించింది. డిసెంబర్ 5 వరకు కర్కాటకంలోనే ఉంటుంది. డిసెంబర్ 5 రోజు మధ్యాహ్నం సుమారుగా 3:30-4 ప్రాంతంలో తిరిగి మిథున రాశిలోనికి గురుగ్రహం ప్రవేశిస్తాడు. ఈ గురుగ్రహము జ్యోతిష్ శాస్త్ర ప్రకారము అత్యంత ప్రముఖమైన గ్రహము. ఈ గురుగ్రహము మన భూగ్రహాన్ని కూడా కాపాడుతూ ఉంటుంది. సౌర కుటుంబంలో కూడా ఈ గురుగ్రహము అతిపెద్ద గ్రహంగా పరిగణింపబడుతుంది ఉన్న వాటిల్లో. అలాగే ఈ గురుగ్రహము అనేది భూగ్రహాన్ని కూడా కాపాడుతూ ఉంటుంది. ఈ ఉల్కలు, ఈ గ్రహ శకలాలు అనేవి కొన్ని సూర్యుడి చుట్టూ తిరుగుతాయి, కొన్ని వేరే నక్షత్రాల చుట్టూ తిరుగుతుంటాయి, కొన్ని అతి వేగంగా ఇట్లా విసిరినట్టు అలా ప్రయాణం చేస్తూ ఉంటాయి విశ్వంలో. ఏవి ఈ తోకచుక్కలును ఈ గ్రహ శకలాలు ఇవన్నీ. సో అవి అతి వేగంగా వచ్చి భూమిపైన పడకుండా ఈ గురుగ్రహము కాపాడుతుంది. ఈ భూమికి ఎంత ఆకర్షణ శక్తి ఉంటుందో, ఎంత అయస్కాంత శక్తి ఉంటుందో దానికంటే ఎన్నో వేల రెట్లు గురుగ్రహానికి ఉంటుంది శక్తి. అవి వేగంగా భూమి వైపు వచ్చేటప్పుడు ఈ గురుగ్రహం అనేది వాటిని ఆకర్షిస్తుంది. తద్వారా ఈ భూగ్రహానికి డ్యామేజ్ కాకుండా కాపాడుతూ ఉంటుంది గురుగ్రహం. మనము మామూలుగా అంటుంటాం కదా, కామెట్స్, ఆస్ట్రాయిడ్స్ అని, అవి. సో అందుకే ఈ గురుగ్రహాన్ని బృహస్పతి అని కూడా అంటుంటారు సంస్కృతంలో. బృహత్ పతి. బృహత్ అంటే అతి ముఖ్యమైన లేక పెద్ద, పతి అంటే కాపాడేవాడు, సేవియర్ అంటే మనకు ఒక పెద్ద దిక్కుగా ఉండి కాపాడేవాడు అని. అలాగే బృహస్పతి అంటే కూడా ఉన్న వాటిని పెద్దగా చేసి ఫలితాన్ని ఇచ్చేవాడు, పెద్దగా చేసేవాడు, ఎక్స్పాన్షన్ చేసేవాడు, ఇంక్రీజ్ చేసేవాడు. సో ఆ మీనింగ్ కూడా ఉంటుంది బృహస్పతికి. అందుకే ఆ బృహస్పతి ఏ ఫలాలను ఇచ్చినా కూడా ఇంత ఫలాలను చాలా పెద్దగా ఇస్తాడు. మనం అంటుంటాం కదా, ఈయన చేయి చాలా పెద్దది, ఈవిడ చేయి చాలా పెద్దది అని. అలాగే బృహస్పతి గ్రహం కూడా ఆయనది చాలా పెద్ద చేయి. ఏది ఇచ్చినా కూడా బృహత్గా ఇస్తాడు, పెద్దగా ఇస్తాడు, అది కష్టమైన సుఖమైన. సో ఎనీవే, బృహస్పతి గురించి మనము డీటెయిల్డ్గా వేరే వీడియోలో తెలుసుకుందాం. ఈ వారంలో మాత్రము ఈ గురుగ్రహం అనేది కర్కాటకంలోనికి ప్రవేశిస్తుంది. ఈ కర్కాటకం అనేది గురువుకు ఉచ్చక్షేత్రం, ఎగ్జాల్టేషన్ హౌస్ అంటాం దీన్ని. అందులో ఈ కర్కాటకంలో కూడా పుష్యమిలోని ఆ మొదటి కొంత భాగం అనేది అతనికి పరమ ఉచ్చ, డీప్ ఎగ్జాల్టేషన్ పాయింట్ అంటాం. సరే, ఎనీవే, ఈ గురుగ్రహం అనేది కర్కాటక రాశిలోనికి ప్రవేశించడం ద్వారా ఎన్నో ముఖ్యమైన మార్పులు అనేవి సంభవిస్తుంటాయి. అది మనము వేరే వీడియోలో మనము డీటెయిల్డ్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది ఈ మొదటి మార్పు. ఇక రెండో మార్పు, ఈ వారాంతంలో సూర్యుడు చిత్తా నక్షత్రంలో నుండి స్వాతి నక్షత్రంలోనికి మార్పు చెందుతున్నాడు. తులాలోనే ఉంటాడు, అది తన నీచ క్షేత్రము, తులాలోనే ఉంటాడు. కాకపోతే కుజగ్రహానికి సంబంధించిన నక్షత్రంలో నుండి రాహుగ్రహానికి సంబంధించిన నక్షత్రంలో వెళతాడు. అలాగే బుధగ్రహము తులారాశిలో నుండి వృశ్చిక రాశిలోనికి ప్రవేశిస్తున్నాడు. ఇదే వారాంతంలో తులా నుండి వృశ్చికంలోనికి, విశాఖలోనే ఉంటాడు, పాదభేదం అంతే. తులాలో నుండి వృశ్చికంలోనికి ప్రవేశిస్తున్నాడు. ఇది ఈ గ్రహాల మార్పు ఈ వారంలో, ఈ నక్షత్ర రీత్యా రాశి రీత్యా మార్పు. ఇక ఈ వారంలో ఏ ఏ రంగాల వారికి అనుకూలంగా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఎవరైతే క్రియేటివ్ ఫీల్డ్స్లో ఉంటారో, క్రియేటివ్ ఫీల్డ్స్ అంటే ఇక్కడ ఫ్యాషన్ డిజైనింగే అనుకోండి, ఇంటీరియర్ డిజైనింగే అనుకోండి, గ్రాఫిక్స్ డిజైనింగే అనుకోండి, ఈ కంప్యూటర్కి సంబంధించిన పనులే అనుకోండి, ఫోటోగ్రఫీయే అనుకోండి, కొన్ని ఉదాహరణకు చెప్తున్నాను. అలాగే ఆర్ట్స్, క్రాఫ్ట్స్ అంటాం కదా, ఈ కళలలో ఉన్నవారికి, లలిత కళలో ఉన్నవారికి కానీ, ఈ క్రియేటివ్ ఫీల్డ్స్లో ఉన్నవారికి ఈ వారము అనుకూలంగా ఉంటుంది. అలాగే ఈ లీగల్, జస్టిస్, మీడియేషన్ అంటాం కదా,
ఈ న్యాయ వృత్తికి సంబంధించిన వాళ్ళకి, మధ్యవర్తిత్వం వహించే వాళ్ళకి, 2 పార్టీల మధ్య లేకపోతే ఇద్దరు వ్యక్తుల మధ్య మధ్యవర్తిత్వం వహించే వారికి, న్యాయ వృత్తిలో ఉన్నవారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. అలాగే హీలింగ్ డిపార్ట్మెంట్స్‌లో ఉన్నవారికి, మానసికంగా గానీ, శారీరకంగా గానీ హీలర్స్ ఉంటారు కదా! హీలింగ్ డిపార్ట్మెంట్స్‌లో ముఖ్యంగా చెప్పుకుంటే ఈ మెడికల్ ఫీల్డ్‌లో ఉన్నవారికి, వైద్య రంగంలో ఉన్నవారికి, ఉన్నత స్థాయి నుండి తీసుకుంటే దిగువ స్థాయి వరకు ఈ వైద్య రంగంలో ఉన్నవారికి ఈ వారము కొంత బిజీగాను, కొంతవరకు అనుకూలంగాను ఉంటుందని చెప్పవచ్చును. ఈ వైద్య రంగంలో కూడా ముఖ్యంగా ఆంకాలజీ, ఈ క్యాన్సర్‌కి సంబంధించి, అలాగే ఈ నరాలు, నాడీ వ్యవస్థ అంటుంటాం కదా! వాటికి సంబంధించి, అలాగే గ్యాస్ట్రోఎంటరాలజీ, ఈ జీర్ణ వ్యవస్థకు సంబంధించి, ఆంకాలజీ, న్యూరాలజీ, గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగాల్లో ఉన్నవారికి, గ్యాస్ట్రోఎంటరాలజీలో కూడా ఇంకా స్పెషల్‌గా చెప్పాలంటే హెపటాలజీ, కాలేయానికి సంబంధించిన ఈ రంగంలో ఉన్నవారు కొంచెం బిజీగా ఉంటారు, కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. మొత్తంగా క్రియేటివ్ డిపార్ట్మెంట్స్, హీలింగ్ డిపార్ట్మెంట్స్, లీగల్ డిపార్ట్మెంట్స్, ఈ 3 రంగాల్లో ఉన్నవారికి ఈ వారం అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చును. ఇప్పుడు రాశి ఫలాలు తెలుసుకుందాం. మేషం నుండి మీనం వరకు అన్ని రాశుల వారికి ఈ వారం ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈ మేషరాశి వారికి ఈ వారము మధ్యమంగా ఉంటుందని చెప్పవచ్చును. కొంచెం పని ఒత్తిడి అనేది ఉంటుంది. మానసిక ప్రశాంతత అనేది కొంతవరకు తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే ప్రయాణం చేసేటప్పుడు కొంత జాగ్రత్త వహించాలి. పరధ్యానము పనికిరాదు. ఆరోగ్య విషయంలో పెద్దగా చికాకులేమి కనబడటం లేదు. ఆర్థికపరమైన విషయాల్లో కొంచెం జాగ్రత్తగా, ప్రణాళికాబద్ధంగా ఉండే ప్రయత్నం చేయండి. అలాగే విద్యార్థులకు ఈ వారం అనుకూలంగానే ఉంటుందని చెప్పవచ్చును. కొంచెం టార్గెట్స్ అనేవి పెరుగుతాయి. అంటే చదువుకోవాల్సిన సెక్షన్ అనేది పెరుగుతుంది. సిలబస్ అనేది కొంచెం పెరుగుతుంది. కొంచెం పరీక్షలకు సన్నద్ధం అవ్వాల్సిన సమయం ఇది. అలాగే ఏకాగ్రతతో కూడా చదువుకుంటారని చెప్పవచ్చును. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్న మేషరాశి జాతకులకు ఈ వారం టార్గెట్స్ పెరుగుతాయి. దాంట్లో సందేహం లేదు. కొంచెం ఓపికగా ఉండండి, ప్రణాళికాబద్ధంగా ఉండండి, ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయండి. చికాకులకు లోనవ్వకండి, చికాకుగా వ్యవహరించకండి. ఇది ప్రముఖమైన సూచన మేషరాశి జాతకులకు. ఆర్థిక పరంగా పెద్దగా ఇబ్బందులు ఏమీ కనబడటం లేదు. మొత్తంగా చూసుకుంటే మిశ్రమంగా ఉంటుంది. ప్లస్ మైనస్ 2 కనబడుతున్నాయి ఈ వారంలో. ఈ వారము మేషరాశి జాతకులు శివ సహస్రనామ పారాయణ చేయటం ద్వారా సత్ఫలితాలను పొందుతారు. అలాగే శివాలయ సందర్శన అనేది మేలును కలగచేస్తుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి జాతకులకు ఈ వారము అనుకున్న పనులు సకాలంలో నెరవేరకపోవడానికి అవకాశాలున్నాయి. ప్రణాళికాబద్ధంగా ఎంత ఉన్నా కూడా పనులు అవ్వటానికి ఆలస్యం అవుతుంది. ఇది కొంచెం చికాకును కలగజేస్తుంది, కొంచెం నిరాశకు లోను చేస్తుంది. కాబట్టి కొంచెం ఓపికగా ఉండండి, నిరాశకు గురవ్వకండి. ఎందుకంటే ఈరోజు అవ్వాల్సిన పని రేపు అవుతుందేమో, కాకపోతే తప్పకుండా అవుతుంది. అది గుర్తుంచుకోండి. ఈ ఆలస్యం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది ఈ వృషభ రాశి జాతకులకు ఈ వారంలో. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్న ఈ వృషభ రాశి జాతకులు దినదిన ప్రవర్తమానంగా ముందుకు వెళుతూ ఉంటారు. దాంట్లో సందేహం లేదు. ఆర్థిక ప్రణాళికల అవసరము, ఆనందంగా గడుపుతారు. కొంచెం ఫోకస్ అనేది, చేస్తున్న పనుల్లో ఫోకస్ అనేది పెంచుకోవటం సూచించటమైనది వృషభ రాశి జాతకులకు. ఎందుకంటే ఈ డైవర్షన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఈజీగా డైవర్షన్స్కి లోన్ అవుతుంటారు ఈ వృషభ రాశి జాతకులు. ఇది ముఖ్యమైన సూచన. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్న ఈ వృషభ రాశి జాతకులకు పాజిటివ్గానే ఉంటుంది. విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక పెద్ద గోల్ను ఏర్పరచుకొని వాటి వైపుగా ప్రయాణం చేయండి. సక్సెస్ని తప్పకుండా పొందుతారు. ఈరోజు కాకుంటే రేపు సక్సెస్ అనేది ఇన్ఎవిటబుల్, తప్పకుండా వస్తుంది. అది గుర్తుంచుకోండి. ఆర్థిక పరంగా పెద్దగా లోటేమీ లేదు. ఆరోగ్యపరంగా కూడా చికాకులేమీ పెద్దగా కనబడటం లేదు. మొత్తంగా చూసుకుంటే ఈ వృషభ రాశి జాతకులు కొంచెం ఏకాగ్రతను పెంచుకోవాలి. ఫోకస్, చేస్తున్న పనుల్లో ఫోకస్. వాళ్ళు కెరియర్లో ఉన్నా, స్టడీస్లో ఉన్నా, ఏ పని చేస్తున్నా కూడా, గృహిణులైనా సరే, హోమ్ మేకర్స్ అయినా సరే, చేస్తున్న పనుల్లో ఫోకస్ అనేది అవసరం. ఇది ముఖ్య సూచన.
ఈ వృషభ రాశి జాతకులు ఈ వారము లక్ష్మీదేవిని ఆరాధన చేయటం ద్వారా, సరస్వతి మాతను ఆరాధన చేయడం ద్వారా అష్టోత్తరాలు ప్రతినిత్యం చదువుకోవటం, అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలు ఉన్నాయి అవి ప్రతినిత్యం చదువుకోవటం, వీటి వల్ల సత్ఫలితాలను పొందుతారు. లక్ష్మీదేవి, సరస్వతీదేవి ముగ్గురమ్మలలో ఇద్దరు ఈ వారం మీకు చాలా ముఖ్యం. తదుపరి మిథున రాశి. మిథున రాశి జాతకులకు ఈ వారము కొంత అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చును. కొంతవరకు గతంతో పోలిస్తే బెటర్మెంట్ అనేది తప్పకుండా ఉంటుంది. ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్త అవసరము. ప్రయాణాల విషయంలో జాగ్రత్త అవసరము. మీరు డ్రైవ్ చేస్తూ ఉంటే కనుక పరధ్యానం పనికిరాదు. ముఖ్యంగా ప్రయాణాలు ఏమైనా ఉంటే వాయిదా వేసుకోండి. అత్యవసరం అనుకుంటేనే ప్రయాణాలు చేయండి. ఇకపోతే ఆరోగ్యం విషయంలో పెద్దగా సమస్యలు ఏం రావు, చిన్న చిన్నవి ఉంటాయి. ఆర్థిక పరంగా కూడా వెసులుబాటు అనేది ఉంటుంది భగవంతుడి అనుగ్రహం వల్ల, అమ్మవారి అనుగ్రహం వల్ల. అలాగే విద్యార్థులు ఈ వారంలో చక్కగా చదువుకుంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్న ఈ రాశి జాతకులకు ధనయోగము కలిగే అవకాశం కనబడుతుంది. ప్రమోషన్సే అనుకోండి, ఇంక్రిమెంట్సే అనుకోండి, ఏదైనా అనుకోండి, చేస్తున్న పనుల్లో కొంచెం ఎక్స్పాన్షనే అనుకోండి. సో ఏదైనా కొంచెం వృద్ధి అనేది కనబడుతుంది ఈ వారంలో. అలాగే ఈ వారము ఈ మిథున రాశి జాతకులు అమ్మవారి ఆరాధన చేయడం ద్వారా, ముఖ్యంగా లలితా సహస్రనామాలు పారాయణం చేయడం ద్వారా సత్ఫలితాలను పొందుతారు. తదుపరి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి జాతకులకు ఈ వారము అనుకూలంగానే ఉంటుందని చెప్పవచ్చును. ఛాలెంజెస్ అయితే ఉంటాయి, గుర్తుంచుకోండి. కర్కాటక రాశి జాతకులకు ఛాలెంజెస్ తప్పకుండా ఉంటాయి, వాటిని అధిగమించాలి. గురుగ్రహం ప్రవేశించింది ఈ వారంలో. గురుగ్రహము ఎక్కడ ఉంటాడో అక్కడ ఛాలెంజెస్ ఉంటాయి. గురుగ్రహము అనేవాడు, గురువు అంటే మనకు తెలుసుగా, మన అంధకారాన్ని పోగొట్టేవాడు. గురువు అంటే గురుగ్రహము ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఒక లాంతర్ లాగా. లాంతర్ను అలా పెడితే తన చుట్టూ ఉన్న వాళ్ళకు వెలుతురునిస్తాడు, కానీ లాంతర్ ఎక్కడైతే ఉంటుందో దాని కిందనే చీకటి అనేది ఉంటుంది. అలాగే గురుగ్రహం ఎక్కడ ఉంటాడో ఆ రాశి వారికి ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ అనేవి ఉంటాయి. కానీ ఏ రాశులను చూస్తాడో చుట్టుపక్కల ఉన్న వాటికి అంతా అనుకూలంగా ఉంటుంది. కానీ ఎక్కడ ఏ రాశిలో ఉంటాడో ఆ రాశిలో వారికి ఛాలెంజెస్ ఉంటాయి, గుర్తుంచుకోండి. సో ఏదైనా పని చేసేప్పుడు ఆచితూచి అడుగులు వేయండి, అనుభవజ్ఞుల సలహా తీసుకోండి, మీ ఎక్స్పీరియన్స్ని జోడించండి, ఓపికగా ఉండండి. ఛాలెంజెస్ లీడ్స్ టు సక్సెస్ ఇఫ్ యూ ఫేస్ సక్సెస్ఫుల్లీ. ఆపర్చునిటీస్ని మీరు సద్వినియోగం చేసుకుంటే ఆ ఛాలెంజెస్ అనేవి పాజిటివ్గా టర్న్ అవుతాయి. అది మీకు ముఖ్య సూచన. ఈ కర్కాటక రాశి జాతకులకు ఆరోగ్యం సహకరిస్తుంది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వస్తాయి, కానీ పెద్దగా సీరియస్ అయితే ఏమీ లేవు. అలాగే కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు ఈ వారంలో. అలాగే ఈ వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్న వారికి కూడా అనుకూలంగానే ఉంటుంది. విద్యార్థులైన ఈ రాశి జాతకులు ఏకాగ్రతతో చదువుతారు. కొంచెం ఫోకస్ అనేది పెంచుకోవాలి. ఎంత ఏకాగ్రతగా చదివినా కూడా డైవర్షన్స్కి ఈజీగా లోనవుతూ ఉంటారు. ఇది కర్కాటకం అనేది ఒక సెన్సిటివ్ రాశి. సో కొంచెం ఏకాగ్రతను పెంచుకోవాలి. మొత్తంగా చూసుకుంటే ఈ రాశి వారికి అనుకూలంగానే ఉంటుందని చెప్పవచ్చును. ఆర్థికంగా వెసులుబాటు అనేది ఉంటుంది. ఆరోగ్యపరంగా చిన్న చిన్న చికాకులున్నా బయటపడతారు. అవి పెద్ద సీరియస్ అయితే ఏం కావు. అందరినీ హ్యాండిల్ చేసేప్పుడు, కుటుంబ సభ్యులే అనుకోండి, మీ టీమే అనుకోండి, ఇంట్లో అనుకోండి, బయట అనుకోండి, ఏదైనా విషయాన్ని హ్యాండిల్ చేసేప్పుడు, ఏదైనా మనుషులను హ్యాండిల్ చేసేప్పుడు జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి. ఇది మీకు ముఖ్య సూచన. ఈ కర్కాటక రాశి జాతకులు ఈ వారము ప్రతినిత్యము విష్ణు సహస్రనామ పారాయణ చేయడం ద్వారా సత్ఫలితాలను పొందుతారు. తదుపరి సింహరాశి. ఈ సింహరాశి వారికి ఈ వారము మిశ్రమంగా ఉంటుంది. చేస్తున్న పనుల్లో ఆటంకాలు ఉన్నా కూడా కొంతవరకు సక్సెస్ అనేది కనబడుతుంది. ఏదైనా కూడా కొంచెం పోరాడాలి ఈ సింహరాశి జాతకులు. పోరాడితేనే, కొద్దిగా మొండితనంతో ముందుకు వెళితేనే సక్సెస్ని పొందుతారు. ఆ మొండితనం కూడా వారికి ఉంటుంది సహజంగా కూడా, రాశి ప్రభావం వల్ల. అయితే ఆరోగ్యం పట్ల చిన్న చిన్న జాగ్రత్తలు అవసరము. ఆర్థిక పరంగా చిన్న చిన్న చిక్కులు అనేవి వస్తాయి,
వాటి నుండి బయటపడతారు కూడా, ఈరోజు కాకుంటే రేపు, అది తథ్యము. విద్యార్థులైన ఈ రాశి జాతకులు ఏకాగ్రతతో చదువుతారు. ఈ కేతుగ్రహ ప్రభావం వలన ఒకలాంటి ఐసోలేషన్ అనేది ఉంటుంది. అంటే ఏకాంతాన్ని ఇష్టపడుతూ ఉంటారు ఈ సింహరాశి జాతకులు, ముఖ్యంగా విద్యార్థులు. అది అంతగా పనికిరాదు అని చెప్పవచ్చును. వీలైనంత సోషల్గా ఉండండి. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్న ఈ రాశి జాతకులు ఈ వారము కొంతవరకు సత్ఫలితాలను పొందుతారని చెప్పవచ్చును. ఆర్థిక పరంగా కూడా చికాకులున్నా కూడా వెసులుబాటు అనేది ఉంటుంది. ఇది గమనించండి. ఈ వారము సింహరాశి వారు కనకధారా స్తోత్రం పఠించటం, లక్ష్మీ అష్టోత్తరాలను పఠించడం ద్వారా సత్ఫలితాలను పొందుతారు. తదుపరి కన్యారాశి. ఈ కన్యారాశి జాతకులకు ఈ వారము మిశ్రమంగా ఉంటుందని చెప్పవచ్చును. గతంతో పోలిస్తే కొంచెం వారాంతంలో కొంచెం వర్స్ట్ సిచ్యువేషన్ అనేది ఉంటుందని చెప్పవచ్చును. కొద్దిగా గతంతో పోలిస్తే కొంచెం బెటర్మెంట్ అనేది తగ్గుతుంది. లేజినెస్ పెరుగుతుంది, చేస్తున్న పనుల్లో అలసత్వము, ఆలస్యము ఇవన్నీ కనబడుతున్నాయి. అవన్నీ వారం గడుస్తున్న కొద్దీ మీరు ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటారు ఈ విషయాలు. అయితే ఈ ఆరోగ్యం పట్ల చిన్న జాగ్రత్తలు తీసుకోండి. మీకు ఆరోగ్యం పరంగా పెద్ద సమస్యలు ఏం కనబడటం లేదు. ఆర్థిక పరంగా కూడా వెసులుబాటు అనేది ఉంటుంది ఈ వారంలో. అలాగే విద్యార్థులు చక్కగా చదువుకుంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్నవారు కూడా ఫోకస్డ్గా ముందుకు వెళతారు. ఒక టార్గెట్ అనేది రీచ్ అయ్యే విధంగా ముందుకు వెళతారు. టార్గెట్స్ అనేవి ఏర్పరచుకుంటారని చెప్పవచ్చును. ఇది వారి ఉన్నతికి సహకరిస్తుంది. ఫినాన్షియల్గా, ప్రొఫెషనల్గా, అన్ని విధాలుగా ఒక స్టెప్ అనేది ఎదగటానికి ఉపయోగపడుతుంది ఈ విధంగా టార్గెట్స్ పెట్టుకోవడం. అలాగే ఆరోగ్యం పట్ల చిన్న జాగ్రత్తలు తీసుకోండి. ఈ నడుం భాగము, ఈ వెనక భాగము, కింది భాగము కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశాలునే, కొంచెం జాగ్రత్త వహించండి. ఈ కన్యారాశి జాతకులకు సంతాన సౌఖ్యం అనేది ఉంటుంది. గృహ సౌఖ్యం కొద్దిగా తగ్గుతుందని చెప్పవచ్చును. వాహన సౌఖ్యం ఉంది. మొత్తంగా చూసుకుంటే ఒక మిశ్రమంగా ఉంది ఈ వారం కన్యారాశి వారికి. ఈ కన్యారాశి జాతకులు ఈ వారం ప్రతినిత్యము ఆదిత్య హృదయం పారాయణం చేయడం ద్వారా సత్ఫలితాలను పొందుతారు. యోగ్యత ఉన్నవారు ప్రతినిత్యము సంధ్యావందనాన్ని ఆచరించండి. తదుపరి తులారాశి. ఈ తులారాశి వారికి ఈ వారము కొంతవరకు అనుకూలంగానే ఉంటుందని చెప్పవచ్చును. అన్ని విధాలుగా కుటుంబపరంగా, వ్యాపారపరంగా, లేదా వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, ఆర్థిక పరంగా అన్ని విధాలుగా కొంతవరకు సంతృప్తికరంగా ఉంటుందని చెప్పవచ్చును. ఆరోగ్యం సహకరిస్తుంది. ఉల్లాసంగా కాలం గడుపుతారు. కాకపోతే కొంచెం ఆశ అనేది పెరుగుతుంది. అది అత్యాశకు దారి తీయకుండా జాగ్రత్త వహించండి. ఆశ ఉండటంలో తప్పు లేదు. ఆశ ఉండటం ద్వారానే మనిషి ఎదుగుతాడు పైకి. అంటే ఎటువంటి తప్పు లేదు. అది అత్యాశగా మారకుండా జాగ్రత్త పడండి. అన్ని విధాలుగా ఈ వారం తులారాశి వారికి అనుకూలంగా ఉంది. అనుకున్న పనులు ముందుకు వెళతాయి. కొద్దిగా ఈ పట్టుదల అనేది ప్రదర్శించాలి. అలా ప్రదర్శించడం ద్వారా ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళే అవకాశం ఉంది ఈ తులారాశి జాతకులకు. ఇది గమనించగలరు. అలాగే ఆర్థిక పరంగా పెద్దగా చిక్కులేం కనబడటం లేదు. అన్ని విధాలుగా యోగ్యంగా ఉంది. విద్యార్థులు కూడా చక్కగా చదువుతారు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. మొత్తంగా చూసుకుంటే ఈ వారం అనుకూలంగానే ఉంది ఈ తులారాశి జాతకులు. ఈ తులారాశి జాతకులు ప్రతి నిత్యము కాలభైరవ అష్టకం పఠించడం ద్వారా, అలాగే విష్ణు సహస్రనామాలు పఠించడం ద్వారా సత్ఫలితాలను పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారము కొంత బిజీ స్కెడ్యూల్ అనేది ఉంటుంది. పని ఒత్తిడి పెరుగుతుంది, పనులు పెరుగుతాయి, పని భారం పెరుగుతుంది. ఏదైనా కూడా అనుకూలంగానే ఉంటుంది. దానివల్ల కొంత ఆర్థికంగా కూడా వెసులుబాటు ఉంటుంది. పని పెరిగినా కూడా ఆర్థికపరమైన లాభం అనేది ఉంటుందని చెప్పవచ్చును. ఆరోగ్యపరంగా పెద్దగా చికాకులు ఏం కనబడటం లేదు. కాకపోతే కొద్దిగా సున్నిత స్వభావం అనేది వీళ్ళని ఇబ్బంది పెడుతుంది. కొంచెం గట్టిగా ఉండే ప్రయత్నం చేయండి.
ఏదైనా చెప్పాలనుకున్నది బోల్డ్గా చెప్పండి, బోల్డ్గా ఉండే ప్రయత్నం చేయండి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్న ఈ తులారాశి జాతకులకు ఈ వారము అనుకూలంగా ఉంటుంది. ఈ సొంత వృత్తిలో ఉన్న వారికి, అది వ్యాపారమే అనుకోండి, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటాం కదా, ఈ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో ఉన్న వారికి కూడా అనుకూలత అనేది ఈ వారంలో కనబడుతుంది. ఆర్థిక వెసులుబాటు కూడా ఉంది. విద్యార్థులు కూడా చక్కగా చదువుతారని చెప్పవచ్చును. ఏదేమైనా కూడా ఈ వృశ్చిక రాశి జాతకులు కొంచెం సెన్సిటివిటీ అనేది తగ్గించుకోండి. ఎమోషనల్గా బ్యాలెన్స్డ్గా ఉండండి, బోల్డ్గా ఉండే ప్రయత్నం చేయండి ఈ వారంలో. ఇక కుటుంబ సౌఖ్యం కూడా కనబడుతుంది, సంతాన సౌఖ్యం కూడా కనబడుతుంది ఈ వారంలో వృశ్చిక రాశి జాతకులకు. ఈ వృశ్చిక రాశి జాతకులు ఈ వారము ప్రతినిత్యము శివారాధన చేయటం ద్వారా, శివాలయ సందర్శన ద్వారా సత్ఫలితాలను పొందుతారు. తదుపరి ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశి జాతకులకు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించడం సూచించడమైనది. సరైన సమయంలో భోజనము, సరైన నిద్ర ఉండే విధంగా చూసుకోండి. ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయండి. ఆర్థిక పరంగా చిన్న చిన్న చికాకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి, కాకపోతే అవేవి సీరియస్గా పరిగణింపబడవు, వాటి నుండి బయటపడతారు కూడా. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. నేను ఇంతకుముందే చెప్పినట్టు, గత వారంలో కూడా చెప్పినట్టు, స్థానచలనము, స్థల మార్పు అనేది మీకు సూచించటమైనది. అది మీకు ప్రశాంతతను ఇస్తుంది అని గమనించగలరు. అలాగే ఆర్థిక పరంగా చిన్న చిన్న చిక్కులు వస్తాయి, ఇంతకుముందే చెప్పాను. చేస్తున్న పనుల్లో అనేది ఆలస్యం అనేది ఏర్పడుతుంది. ఈ శనిగ్రహ దృష్టి ఉండటం వల్ల ఎలా ఉంటుందంటే, ఏది మొదలు పెడదామన్నా ఆలస్యం అవుతుంది. ఆల్రెడీ మొదలుపెట్టిన పనులు కొనెళ్ళడం కూడా కష్టంగా ఉంటుంది. ఇదంతా శనిగ్రహ ప్రభావం. ఇక విద్యార్థులైన ఈ రాశి జాతకులు కొంచెం ఏకాగ్రతను పెంచుకోవటం సూచించటమైనది. అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నవారు అప్స్కిల్ అవ్వండి, కొత్త విషయాలు నేర్చుకోండి, కొత్త ప్రయత్నాలు చేయండి. నేను ప్రతి వారం చెప్తుంటాను, ఈ వారం కూడా చెప్తున్నాను. మీరు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టు ఉండకండి. ప్రయత్నాలు మొదలుపెట్టండి, సీరియస్ ఎఫర్ట్స్ అనేది పెంచుకోండి. ఇది మీకు ముఖ్య సూచన. ఈ ధనుసు రాశి జాతకులు ఈ వారము సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయటం ద్వారా, శివారాధన చేయటం ద్వారా సత్ఫలితాలను పొందుతారని చెప్పవచ్చు. తదుపరి మకర రాశి. ఈ మకర రాశి జాతకులకు ఈ వారం మిశ్రమంగా ఉంటుంది. చేస్తున్న పనులు ప్రయత్నం తర్వాత సఫలమవుతాయి. ప్రయాణం చేసేప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి. పరధ్యానం పనికిరాదు. వాహనాలు నడిపేటప్పుడు పరధ్యానం అస్సలు పనికిరాదు. ఈ ప్రయాణం విషయంలో జాగ్రత్త వహించండి. ఆరోగ్యం విషయంలో చిన్న చిన్న చికాకులు వచ్చినా కూడా బయటపడతారు. మొత్తంగా చూసుకుంటే ఈ వారం ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా అనుకూలంగానే ఉంటుందని చెప్పవచ్చును. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్న ఈ రాశి జాతకులు ఈ వారము అనుకూలమైన ఫలితాలను పొందుతారని చెప్పవచ్చును. పని ఒత్తిడి అంతగా ఉండకపోవచ్చును. విద్యార్థులు చక్కగా చదువుకుంటారు. మొత్తంగా చూసుకుంటే ఈ మకర రాశి జాతకులకు కుటుంబ సౌఖ్యము, గృహ సౌఖ్యము అనేవి కనబడుతున్నాయి. వాహనంలో ప్రయాణం చేసేప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్త వహించండి. ఈ వారము మకర రాశి జాతకులు సూర్యారాధన చేయటం ద్వారా, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయటం ద్వారా సత్ఫలితాలను పొందుతారు. తదుపరి కుంభరాశి. ఈ కుంభరాశి జాతకులకు ఈ వారం ఆరోగ్యం కొంత సహకరిస్తుందని చెప్పవచ్చును. ఆర్థిక పరంగా పెద్దగా చికాకులేమీ ఉండవు. కానీ వ్యాపార రంగంలో ఉన్నవారు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. లాభాలు తగ్గే అవకాశం ఉంది. అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్న వారికి ఛాలెంజెస్ అనేవి పెరుగుతాయి. ఎంత మీరు ఛాలెంజెస్ని ఫేస్ చేస్తే అవి అంత ఆపర్చునిటీస్గా టర్న్ అవుతాయి. ఇది గమనించండి కుంభరాశి జాతకులు. అలాగే కొన్ని టార్గెట్స్, కొన్ని ఎయిమ్స్, గోల్స్ పెట్టుకొని ముందుకు వెళతారు ఈ కుంభరాశి జాతకులు. ఆ గ్రహాలు అలా మిమ్మల్ని ముందుకు నెట్టుతాయి. ఆ పరిస్థితులను అట్లా క్రియేట్ చేస్తాయి, మీ చుట్టూ మిమ్మల్ని సఫోకేట్ చేస్తాయి. తద్వారా మీరు అడుగులు ముందుకేసి విజయం వైపు ప్రయాణం చేస్తారు, వేరే దారి లేక. సో అటువంటి ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది కుంభరాశి జాతకులకు. అవి ఏది చేసినా గ్రహాలు ఇబ్బంది పెట్టినట్టు కనబడ్డా కూడా అవి మన మంచికే అని గ్రహించండి. ఈ కుంభరాశి జాతకులకు
ఈ వారము మొత్తంగా చూసుకుంటే అనుకూలంగానే ఉంటుందని చెప్పవచ్చును. విద్యార్థులు కొంచెం ఏకాగ్రతను పెంచుకుంటారు. అనుకూలంగా ఉందని చెప్పవచ్చును. ఈ కుంభరాశి జాతకులు ప్రతినిత్యము దత్తాత్రేయ స్వామి ఆరాధన చేయటం ద్వారా సత్ఫలితాలను పొందుతారు. తదుపరి మీనరాశి. ఈ మీనరాశి జాతకులకు గతంతో పోలిస్తే కొంతవరకు అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చును. ఈ గ్రహాల మార్పు అనేది, ఈ గురుగ్రహ దృష్టి అనేది మీనరాశిపై పడటం వలన గతంలో ఉన్న చికాకులు కొంచెం తగ్గుతాయని చెప్పవచ్చును. చేస్తున్న పనుల్లో కూడా కొంచెం స్పీడ్ పెరుగుతుంది. ఆరోగ్యం విషయంలో కూడా కొంత బెటర్మెంట్ అనేది ఉంటుంది. ఆర్థిక పరంగా చికాకులు తగ్గుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్న ఈ రాశి జాతకులు కొంచెం ఒక అడుగు ముందుకు వేస్తారని చెప్పవచ్చును. అలాగే విద్యార్థులు చక్కగా చదువుకుంటారు. ముఖ్యంగా గృహిణీలు ఎవరైతే ఉంటారో, హోమ్ మేకర్స్ ఎవరైతే ఉంటారో వారికి ఆరోగ్య సమస్యలు అనేవి కొంతవరకు తగ్గుతాయి. రిటైర్డ్ ఎంప్లాయీస్కి కూడా ఎవరైనా ఉంటే వారికి కూడా ఆరోగ్య సమస్యలు కొంతవరకు తగ్గుతాయని చెప్పవచ్చును, ఇంట్లో ఉండేవారు ముఖ్యంగా. ఈ విధంగా చూసుకుంటే మీనరాశి వారికి గతంతో పోలిస్తే కొంచెం బెటర్మెంట్ అనేది ఉంటుంది. ఆర్థికపరమైన ప్రణాళిక అవసరము. ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్త వహించండి. ఇది ఈ 2 ముఖ్యమైన సూచనలు మీనరాశి జాతకులకు. ఈ మీనరాశి జాతకులు ప్రతినిత్యము ఇష్టదేవత ఆరాధన, కులదేవత ఆరాధన, ముఖ్యంగా కులదేవత ఆరాధన చేయడం ద్వారా సత్ఫలితాలను పొందుతారు. ఇవి మేషాది 12 రాశులకు, మేషం నుండి మీనం వరకు వివిధ రాశుల వారికి వారఫలాలు. మళ్ళీ వచ్చే వారం వారఫలాలు కార్యక్రమంలో కలుద్దాం. అంతవరకు సెలవు. శుభం భూయాత్.